ప్రజాకవి అందశ్రీ గారికి జోహార్ 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 ప్రజాకవి అందశ్రీ గారికి జోహార్ జోహార్ కొనసాగిద్దాం అందశ్రీ గారి ఆశయాలను కొనసాగిద్దాం అందశ్రీ గారి ఆశయాలను జోహార్ అందశ్రీ గారికి జోహార్ అందశ్రీ గారికి ప్రజాకవి అందశ్రీ గారికి ప్రజాకవి అందశ్రీ గారికి అందశ్రీ ప్రజాకవి రచయిత ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అయినటువంటి అందశ్రీ గారు ఈరోజు మరణము అకాలంగా చేయడము చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. మా నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరఫున తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఉన్నాము. వారితో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. 2003 నుండి వారితో నాకు సాన్నిహిత్యం ఉంది. ఎందుకనంటే అందశ్రీ గారు డిసెంబర్ 31 రోజున నిజామాబాద్ వచ్చేవారు. ఫస్ట్ మార్నింగ్ బాసర్లో ఉండేవారు. వారితో నేను కొన్ని సంవత్సరాలు కూడా తెలంగాణ శంకర్ నేను వారితో కలిసి బాసర్కు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేవారము. వారు నిజామాబాద్ వచ్చినప్పుడు మరి రైల్లో వచ్చినా బస్సులో వచ్చినా మేము స్వాగతం చేసుకొని తర్వాత ఇక్కడ ఎవరైతే గాయకులు ఉన్నారో వారిని ప్రోత్సహించేవారు. కొన్ని వందల ధూమ్ధామ్ కార్యక్రమాలని అందశ్రీ గారితో నేను ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరము కలిసి పాల్గొనడం జరిగింది. వారి యొక్క గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ అనేది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము రాష్ట్ర తెలంగాణ గీతంగా ప్రకటించడము చాలా సంతోషము. వారు భౌతికంగా లేకున్నప్పటికీ ఆ గీతము ఎప్పటికీ ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో రాజధానిలో రోజు మ్రోగుతూ ఉంటుంది. కాబట్టి వారు నిరంతరము మన మనసుల్లో మన హృదయాల్లో ఉంటుందనేది నేటి వాస్తవము. అలాగే అందశ్రీ గారు మాయమైపోతున్నాడు మనిషి అనేది చాలా మంచి గీతాన్ని వారు రచించడం జరిగింది. ఈ రోజుల్లో మానవ జీవితం ఏ విధంగా ఉంటుందనేది ఆ సాంగ్లో చూసుకున్నట్లయితే మనందరికీ తెలుస్తూ ఉంటుంది. మరి వారు రచించినటువంటి గీతాల్ని మనమందరము మననం చేసుకుంటూ వారు ఏదైతే స్ఫూర్తినిచ్చారో వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందశ్రీ గారికి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాను. అందశ్రీ జోహార్ జోహార్. బాధాకరమైన దినం. అందశ్రీ గారి మనము ఆయన మరణాన్ని స్మరించుకుంటూ ఇవాళ ఏదైతే సమావేశమైనమో, మరి నేను తెలుగు సాహిత్యంలో నాకు ఎక్కువ పట్టు లేదు, కానీ ఆయన పాట ఒక్కటి ఇట్ రింగ్స్ వెరీ ట్రూ. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. దాంట్లో ఏంటంటే హ్యూమానిటీ అన్నది ఏదైతే విచ్ ఇస్ డిసపియరింగ్ ఫ్రమ్ అస్ పీపుల్ ఇన్ డే టు డే లైఫ్. మీరు చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ ఆ పర్టిక్యులర్ 2 సెంటెన్సెస్లోనూ చాలా మీనింగ్ ఉంది. ఇట్స్ ఎ రిమైండర్ టు ఆల్ హ్యూమన్స్ టు గెట్ బ్యాక్ టు హ్యూమానిటీ. అండ్ ఆయన లైఫ్, ఆయన ఉద్యమ స్ఫూర్తి, మరి తెలంగాణకు ఏదైతే ఉద్యమం చేసిండో ఆయన కాంట్రిబ్యూషన్ ఉందో, మరి ఆయన కవిత్వాలు, ఐ హోప్ ఇట్ విల్ బీ అ inspiration for generations to come, and it will give birth to many more people like him who can do good for the society. జన్మించినా కానీ మా నిజామాబాద్ జిల్లాకు ఎడతెరిపి లేని సంబంధం అనేది ఉంది. అక్కడ జన్మించి మన నిజామాబాద్ పక్క గ్రామమైన అమ్రాద్ గ్రామంలో అతను మేస్త్రిగా పనిచేసేవాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే అతను బాసర్ వెళ్ళగానే అక్కడ సరస్వతి యొక్క ప్రత్యక్షమైన అతనికి జ్ఞానం కల్పించడం అనే ఒక కవిగా మారని జరగడంతో మన నిజామాబాద్ జిల్లాని ఎప్పుడు కూడా మరవలేకపోయేవాడు. ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్ వస్తూ బాసర్ వెళ్ళినప్పుడు నిజామాబాద్లో కూడా అనేక మంది కలిసి ఆయన యొక్క జ్ఞాపకాలని తెలిపేవాడు. ఆ విధంగా అతను ఒక కవిగా ఇది చేస్తూ మన యొక్క తెలంగాణ ఉద్యమంలో ఉర్రెత్తికించే విధంగా అనేక పాటలు నడిచి తెలంగాణ ధూమ్ధాంలో అందరినీ కూడా ఉత్తేజపరిచిన వ్యక్తి. అతని మరణం అనేది మన తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలియజేస్తూ ఆయన యొక్క ఆత్మకు స్థైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఉంది. ధన్యవాదాలు. జోహార్లు అర్పిస్తున్నాను. అందశ్రీ గారు ఒక రకంగా మేస్త్రి పని, ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పినట్లు ఒక లేబర్ స్థాయి నుంచి ఆయనకు చదువు రాకున్నా కానీ ఒక కవిగా, ఒక ప్రగతిశీల భావాలు గల వ్యక్తిగా ఆయన ఎదిగి ఆయన చివరికి 2-3 డాక్టరేట్లు కూడా పొందాడు. ఆశు కవి ఆయన. ఇప్పుడు మా పాట పాడు అంటే పాడేవాడు, రాయడం లేదు.
ఆశుకవిగా రాయించడం, అట్లా పుస్తకాలు తీయడం ఇవన్నీ జరిగినాయి. హఠాన్మరణం అది. అసలు 64 ఏళ్ళ వయసులో అట్లాంటి గొప్ప వ్యక్తి చనిపోవడం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి కానీ లేదా ఈ సమాజానికి, టోటల్ సమాజానికి, అభివృద్ధి చెందాలనుకునే కోరుకునే సమాజానికి చాలా లోటు, వాళ్ళ కుటుంబానికి లోటు. అదేవిధంగా ఆయన రాసిన పాటలు అయితే అసలు సార్ చెప్పినట్లు ఆ పాట రింగు టోన్ చాలామంది పెట్టుకున్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు అని. ఆ పాట ఎంత కదిలిస్తుంది అంటే అసలు మనిషి హృదయాలను కదిలిస్తుంది. అంటే మనుషులు అనే వాళ్ళు ఇట్లా ఉండాలా, లేకుండా పోయారా అనే ఆవేదనను ఆయన ఎంత ఇన్స్పిరేటివ్గా రాశాడంటే అంత గొప్ప కవి. అంటే ఆ స్థాయి నుంచి ఒక పండితుడు లేదా అక్షర జ్ఞానం ఉన్న కుటుంబంలో పుట్టిన అతను ఒక కవి కావడం అనేది దాంట్లో గొప్పతనం ఏం లేదు. కానీ అట్టడుగు స్థానం నుంచి ఎక్కడో మెదక్ జిల్లాలో పుట్టి ఇక్కడికి వచ్చి ఈ పద్ధతిలో ఆయన డెవలప్ కావడం అనేది చాలా అంటే మన సొసైటీకి పెద్ద లోటు. ఆయనకు మరోసారి నా జోహార్లు అర్పిస్తూ జోహార్ అందశ్రీ గారికి. కానీ ఆయన యొక్క పాటలు, మాటలు, ఆయన యొక్క విప్లవ భావాలు కానీ, తెలంగాణ ఉద్యోగ భావాలు కానీ ఇంకా జీవం ఉంటాయి. ఎప్పటికంటే మనం బతుకున్నంత కాలము తరతరాలుగా యుగాలుగా బతుకుంటాయి. కాబట్టి కవులకి కూడా మరణం లేదు. కాబట్టి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే అంటే ఈ పాట. థ్యాంక్ యూ. మరణానికి చింతిస్తూ భారత విషయం తరఫున 2 నిమిషాలు మౌనం పట్టింది. జోహార్ ప్రజాకవి అందశ్రీ గారికి. జోహార్. జోహార్ ప్రజాకవి అందశ్రీ గారికి. జోహార్.